మనకి ఏవీ తెలియదు. ఆ విషయాల గురించి చర్చించుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో చిన్నపిల్ల వైద్యులు డాక్టర్ సంతోష్ బాబు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మామూలుగా చలికాలం అయిపోయి ఎండాకాలం స్టార్ట్ కాగానే చిన్నపిల్లల్లో రకరకాల వ్యాధులు చూస్తుంటాం. వాటిని ముందే తెలుసుకోవడం ఎలాగా? మనకు సాధారణంగా చలికాలము అయిపోయి ఎండాకాలం మధ్యకాలంలో అంటే ఫిబ్రవరి మార్చి మాసాల్లో మనకి ఎక్కువ వచ్చేటువంటి జబ్బులు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి, వైరస్ జ్వరాలు అంటూ ఉంటాం. తర్వాత విరేచనాలు ఎక్కువగా ఉంటుంటవి. తర్వాత చిన్నపిల్లల్లో జనవరి ఫిబ్రవరి మాసంలో ఎక్కువగా ఉంటుంటాయి. ఎక్కువగా మనకి 3 జబ్బులు అనేవి ఎక్కువ మనం చూస్తుంటాం. వీటిని ఎలా గుర్తించాలి సార్? మామూలుగా మామూలుగా ఊర్లలో వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి ఎలాగో మనకు ముందే కనుక్కోలేము. కానీ ముందే మనం కనుక్కొని అవి రాకుండా జాగ్రత్త పడే ఏమైనా అట్లాంటివి ఏమైనా? మంచి ప్రశ్న. అంటే మనకి ఎక్కువగా సాధారణంగా మెజారిటీ పిల్లలు, చాలా ఎక్కువ శాతం మంది పిల్లలు మనకు బాధపడేటువంటి సమస్య వైరల్ ఫీవర్స్. ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో అంటే మనకు సీజన్ చేంజ్ అయ్యే టైంలో, అంటే చలికాలం నుంచి ఎండాకాలం వచ్చే క్రమంలో మనకు సాయంత్రం టైంలో, రాత్రి వేళల్లో చల్లగాల్లో వైరస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ఎక్కువ ఉండటం వల్ల ఆ గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు పిల్లల్లో జలుబు, దగ్గు లక్షణాలు వస్తుంటాయి. జలుబు, దగ్గుతో ఉండే సాయంత్రం టైంలో జ్వరం వచ్చి ఆ జ్వరం తీవ్రత రాత్రిపూట ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జ్వరాన్ని మనం వైరల్ ఫీవర్ గా చెప్పబడాలి. అంటే ఈ జ్వరం అనేది ఎక్కువగా సడన్ గా వస్తుంటది. సాయంత్రం టైంలో బిగిన్ అయ్యి రాత్రి వేళల్లో ఎక్కువగా ఉండి 104, 103 జ్వరం కూడా రావచ్చు. అందులో రకరకాలుగా వైరల్ ఫీవర్లో ఉంటవి. దీన్ని బట్టి మనం వైరల్ ఫీవర్ అని చెప్పి గుర్తించవచ్చు. అంటే వైరల్ ఫీవర్స్ అంటే రకరకాల వైరల్ ఫీవర్స్ ఉంటాయి సార్. ఏ రకాల వైరల్ ఫీవర్స్ చిన్న పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి? ఓకే, మంచి ప్రశ్న. అంటే మనకు సాధారణంగా వైరల్ ఫీవర్ ను మనం ప్రధానంగా 2 విభాగాలు విభజించవచ్చు. ఒకటి మన ఒంటి పైన మచ్చలు, చిన్న చిన్న దద్దులు లాంటితో కూడినటువంటి ఫీవర్స్, వాటిని వైరల్ ఎగ్జాంతం అంటాము. మామూలుగా ఇవేవి లేకుండా కూడా ఖాళీ జలుబు వచ్చి, దగ్గు వచ్చి, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి జ్వరాలు ఉంటవి. ఈ జలుబు, దగ్గు వచ్చి జ్వరం తీవ్రత జ్వరాలు అవి వాళ్ళ యొక్క శక్తి యొక్క ఆధారపడుతుంటుంది. 2 నుంచి 3 రోజుల్లో తగ్గిపోతాయి. ఇక ఒంటిపైనటువంటి మనకు దద్దులు లాంటివి, చిన్న చిన్న ర్యాష్ లాంటివి, పొక్కులు లాంటివి వచ్చే జ్వరాలను రకరకాలుగా ఉంటవి. వాటిలో మనం ప్రధానంగా ఈ మాసాలలో అంటే ఫిబ్రవరి మార్చి మాసాల్లో మనం చెప్పుకోదగ్గ తట్టు అంటాం. మనం దీన్ని ఇంగ్లీష్ లో మీజిల్స్ అంటాము. తర్వాత అమ్మవారు, ఆటలమ్మ అని మనం గ్రామాల్లో చెప్పబడుతుంటది. దీన్ని చికెన్ పాక్స్ అనబడుతుంటది. తర్వాత కొద్ది పిల్లల్లో గవద బిళ్ళలు, మమ్స్ అంటాం. అంటే మామూలుగా చెంపలు వాయడం, ఉబ్బడం అటువంటి జబ్బు ఉంటుంటది. ఇవి ప్రధానంగా మనం ఈ కాలంలో ఎక్కువ చూస్తుంటాం. మామూలుగా ఇప్పుడు తీసుకుంటే తట్టు గాని, అమ్మవారు గాని, మామూలుగా మన తెలంగాణలో తల్లి అయిందంటారు. వీటి సిమ్టమ్స్, లక్షణాలు దాదాపు అన్ని ఒకే రకంగా ఉంటాయి. సో దాన్ని తట్టు అని ఏ విధంగా ఐడెంటిఫై చేయడం, ఆటలమ్మ అని తల్లి అయిందని ఏ విధంగా గుర్తించగలం సార్? మంచి ప్రశ్న. చాలా మంది వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది తల్లిదండ్రులు, దీన్ని ఏది తట్టు అనాలి, తీసుకుంటే అంటే మీజిల్స్, దీని తట్టు లేదా పొంగు అంటాం మనము. ఇది జ్వరం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తట్టు ఎక్కువగా కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాల వయసు నుంచి 4 సంవత్సరాల వయసు పిల్లల్లో ఈ ఎక్కువ మనం చూస్తుంటాము. ఈ జ్వరం అనేది 101 నుంచి 104, 105 జ్వరం వరకు రావచ్చు. చిన్నపిల్లల్లో ఈ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడము, పైగా కళ్ళు ఏరిపోవడము, నాలుక ఏరిపోవడము, అంటే ఓరల్ క్యావిటీ అంటాం, అంటే చెంపలు లోన ఏరిపోవడము, తర్వాత కళ్ళల్లో నీరు కావడము, తర్వాత పొట్టపైన ర్యాష్ రావడం జరుగుతుంటది. అయితే ఈ తట్టులో వచ్చేటువంటి ర్యాష్ అనేది జ్వరం వచ్చినాక 4వ రోజు మాత్రమే మనకు ర్యాష్ అవ్వబడుతుంటది. అయితే మనం అమ్మవారు చూసుకుంటే అది మొదటి రోజే మనకు ర్యాష్ అవ్వబడుతుంటది. అయితే అమ్మవారిలో చికెన్ పాక్స్ లో వచ్చే ర్యాష్ అనేది అది పెద్దగా నీటి బుడగల్లా ఉంటది. దీన్ని వెసిక్యులర్ ర్యాష్ అంటాం. ఈ ర్యాష్ బట్టి అంటే జ్వరం వచ్చినటువంటి మొట్టమొదటి రోజు వచ్చే ర్యాష్ అది అమ్మవారిలో అవ్వబడుతుంటది. జ్వరం వచ్చినాక 4వ రోజు వచ్చే ర్యాష్ అనేది మనకు తట్టులో, పొంగులో అవ్వబడుతుంది. దీన్ని మనం ప్రధానంగా గుర్తించవచ్చు. రెండవది, జ్వరం తీవ్రత అనేది తట్టులో ఎక్కువగా ఉంటుంది. 104 జ్వరం వరకు ఉండొచ్చు. అదే మనకు చికెన్ పాక్స్ లో మాత్రం అమ్మవారిలో ఈ జ్వరం తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది 100, 101 జ్వరం ఉంటుంది. అది 1 రోజు, రోజున్నర లోపలే తగ్గిపోతుంది. దీన్ని బట్టి మనం ప్రధానంగా గుర్తించవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇవన్నీ వ్యాధి మనకు సంక్రమించిన తర్వాత కనిపించే లక్షణాలు సార్. అలా కాకుండా
వ్యాధి రాకముందుకే, ఈ అంటువ్యాధి రాకముందుకే ముందే వీటి లక్షణాలు ఏమైనా మనకు ముందు 2 రోజుల ముందు నుంచే కనిపిస్తాయా? వాటిని ఎలాగ ఐడెంటిఫై చేయాలా? ఇది తల్లియా తట్టు అయిందని ఎలాగ మనం ఐడెంటిఫై చేయడం? అలా మనకు సాధారణంగా ఎక్కువ అగుపడదు. కాకపోతే మనం వ్యాధిని నివారించవచ్చు. మనకి ఎవరైతే చుట్టుపక్కలలో తట్టు ఎవరికి తోస్తుందో, తట్టు అనేది అంటువ్యాధి, ఈ ఆట్లమ్మ అమ్మవారు అంటువ్యాధి, అది ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమిస్తుంటా ఉంటది. అయితే ఎవరికైతే ఈ తట్టు వచ్చిందో ఆ పిల్లలను ఐసోలేట్ చేయడం, అంటే ఆ పిల్లలను మిగతా పిల్లలకు దూరంగా ఉంచడము, ఆ పిల్లలను ఎక్కువగా మిగతా పిల్లలతో కలుపుకుంటూ చేయడము, స్కూల్కి పంపకపోవడము, అట్లా మన వ్యాధిని సంక్రమించవచ్చు. కానీ వ్యాధి జ్వరం వచ్చడము, ర్యాష్ వచ్చిన తర్వాత మాత్రమే మనం గుర్తించవచ్చు, ముందు గుర్తించలేము మనం. మామూలుగా ఇది ఎలాంటి సందర్భాల్లో సంక్రమిస్తుంది? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎక్కువగా తల్లి ఏంటంటే పిల్లల్ని స్కూల్ పంపేవారు, పరిసరాల శుభ్రత అటు సైడ్ ఇంటి నుంచి అసలు బయటకు పంపించలేని పరిస్థితి. సో ఆ బయటికి పంపిస్తే మళ్ళీ స్కూల్ పంపిస్తే వేరే వాళ్ళకి వస్తానే అపోహ ఉంది ఊళ్ళలో. సో అది ఎంతవరకు నిజం అంటారు? అది మీరు చెప్పిన మంచి ప్రశ్న అడిగారు. నిజానికి ఇందులో ఆటలమ్మ తర్వాత తట్టును మనం రెండింటిని చూసుకుంటే, ఆటలమ్మ అనేది ఇది అత్యంత అంటువ్యాధి, అంటే ఎక్కువగా సంక్రమించే అంటువ్యాధి. అది చాలా తొందరగా వ్యాపిస్తుంటా ఉంటది. కాబట్టి మనకి ఇంటి పక్కన ఒక చిన్న బాబుకు ఆటలమ్మ వచ్చి ఉంటే, ఇంకొక బాబు ఒక 5 నిమిషాల పాటు ఆ ప్రాంతంలో ఆ పరిసరాల్లో ఉండేది ఉంటే వెంటనే జబ్బు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 2 జబ్బులు, ఇవి ఎక్కువగా సంక్రమించే అంటువ్యాధులు, ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే జబ్బులు, తొందరగా సంక్రమించే జబ్బులు. కాబట్టి వీటిని సాధ్యమైనంత మేరకు చికెన్ పాక్స్ ఆటలమ్మ వస్తే అవి పూర్తిగా మానేంత వరకు, అవి పక్కులు కట్టేంత వరకు వాటిని మనం స్కూల్కి పంపకూడదు. ప్లస్ మనం చుట్టుపక్కల పిల్లలతో కూడా మనం ఎక్కువ ఆడనివ్వకూడదు. వాళ్ళని ఒక రూమ్ లో ఉంచి మనం వైద్యం చేసి జాగ్రత్త తీసుకోవడమే చాలా మంచిది. మామూలుగా దీన్ని ఎలా అరికట్టవచ్చు సార్? అంటే యూజువల్ గా మనము చికెన్ పాక్స్ అంత ఆటలమ్మకు తట్టుకు వ్యాక్సిన్స్ వచ్చాయి, టీకాలు వచ్చాయి. మనకు 9 నెలల వయసులో తట్టు టీకా ఉంటుంది, పొంగు టీకా అనేది. అది అన్ని ప్రభుత్వ హాస్పిటల్ కూడా తట్టు టీకా ఇస్తున్నారు. ఆ టీకా ఇవ్వటం వల్ల మనం దాదాపుగా 75% మందికి అరికట్టవచ్చు, రాకుండా అరికట్టవచ్చు. ఒక 15-20% ఒకవేళ టీకా తీసుకున్న, అంటే తట్టు టీకా తీసుకున్నప్పటికీ కూడా వచ్చినప్పటికీ ఆ జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా ఒక ప్రధానంగా అరికట్టవచ్చు. రెండవది, ఆ జబ్బు వచ్చిన తర్వాత, జబ్బు సంక్రమించిన తర్వాత జబ్బును ఇతరులకు రాకుండా వాళ్ళని ఐసోలేట్ చేయడం, ఒక రూమ్ లో ఇంట్లో ఉంచేసి పక్కన పిల్లలతో ఉంచకుండా చూడటం వల్ల మనం సాధారణంగా మాక్సిమం అంటుకట్టవచ్చు. మనకు అమ్మవారు సోకిన తర్వాత ఈ వ్యాధి ఎన్ని రోజుల వరకు ఉండదు సార్? మామూలుగా ఒక్కొక్క వ్యాధికి సర్టన్ పీరియడ్ అని ఉంటుంది సార్, 10 నుంచి 10 రోజుల వరకు. అని ఈ వ్యాధి ఎన్ని రోజుల వరకు? ఓకే, మంచి ప్రశ్న. మామూలుగా తట్టు అనేది వచ్చిన తర్వాత అది సాధారణంగా 1 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. అది 4 రోజులు జ్వరం తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. 5వ రోజు ర్యాష్ వస్తుంది. అది 6-7వ రోజు వరకు తగ్గిపోతుంది. అదే మనకు ఆటలమ్మ విషయానికి వస్తే, ఆటలమ్మ వచ్చిన తర్వాత అది ఒంటిపైన పొక్కు రావడం అనేది మనకు మొదటి రోజు నుంచి అగుపడుతుంటది. అది వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ బట్టి, అంటే వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి బట్టి. అంటే కొద్దిమంది పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్లో అది 4 రోజుల్లో తగ్గిపోవచ్చు. కొద్దిగా తట్టుకునే శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో అది 7 నుంచి 8 రోజులు కూడా పట్టొచ్చు. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. BASH Consultants, USA, Canada, students admissions, visa documentation, and TOEFL, GRE, GMAT training. Please contact BASH Consultants, A58, Road number 70, Journalist Colony, Jubilee Hills, Hyderabad. Mobile 967-6620-688. Phone 040-2354-5534.
పెట్టింది పేరు నోరూరించే ఇడ్లీ, వడ, దోశ, పూరి లాంటి అల్పాహారాలతో సహా ఆరోగ్యకరమైన వంటకాలను అందిస్తుంది నందిని వెజిటేరియన్ రెస్టారెంట్. రండి, సందర్శించండి, తినండి. నందిని వెజిటేరియన్ రెస్టారెంట్. రుచికి పెట్టింది పేరు, శుచికి మారు పేరు. దర్శించండి కేఫే నందిని. మా శాఖలు జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, గౌలిగూడ. అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాప మొదట వినే శబ్దం తల్లి గుండె చప్పుడు. ఏడుపొక్కటే ఎరిగిన పసిప్రానికి అమ్మ జోలపాటే మొదటి సామవేద గీతం. చల్లని జోలపాట వింటూ ఆ పాప వెచ్చని తల్లి ఒడిలో ఆదమరసి నిద్రిస్తేనే ఆ తల్లి కళ్ళల్లో సంతృప్తి. అనంతమైన కన్న ప్రేమను కురిపించే అమ్మ పాటే ఈ జోలపాట. Bash Consultants, USA, Canada, students admissions, visa documentation, and TOEFL, GRE, GMAT training. Please contact Bash Consultants, A58, Road number 70, Journalist Colony, Jubilee Hills, Hyderabad. Mobile 967-6620-688. Phone 040-2354-5534. పెట్టింది పేరు, సూచికి మారు పేరు. నందిని వెజిటేరియన్ రెస్టారెంట్. నోరూరించే